Hello students, welcome back to my channel. Ee resolution adopted on national policy on education. Okay, so అందులో ఉన్నటువంటి resolutions ఏమేమి చేయాలి అని చెప్పి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి అని చెప్పి వారు తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి మనం ఈరోజు చూస్తాం. Let us discuss the resolutions that have been included in the National Policy of Education 1968. అంటే మన యొక్క దేశవ్యాప్తంగా కూడా మన యొక్క దేశంలో చదువు అనేటువంటిది అభివృద్ధి చేయడం కోసం ఎన్ని రకాల ఆలోచనలు ఎన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నారు మన యొక్క గవర్నమెంట్ అని తెలియజేసేదన్నమాట. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, స్ట్రెన్యూయస్ ఎఫర్ట్ షుడ్ బి మేడ్ ఫర్ ది ఎర్లీ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. మరి చాలా ఎక్కువగా ప్రయత్నాలు చేయాలన్నమాట. సో చాలా ఎక్కువగా కష్టపడితేనే కానీ మనం అనుకున్నది చేయగలుగుతాం. ఇక్కడ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండర్ ఆర్టికల్ 45 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సీకింగ్ టు ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ చిల్డ్రన్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 14. ఓకే, సో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటిది మనం చూసినట్లయితే అందులో ఇంకా కాన్స్టిట్యూషన్లో మన యొక్క రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 45 ప్రకారం ఖచ్చితంగా చిన్నపిల్లలందరికీ కూడా ఉచితంగా ఖచ్చితంగా చదువు అనేటువంటిది వారికి అందేలాగా చూడాలి అని చెప్పారు. స్టేటస్, ఎమోల్యూమెంట్స్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ టీచర్స్. టీచర్స్ ఆర్ రికార్డెడ్ అండ్ ఆనర్డ్ ప్లేస్ ఇన్ ద సొసైటీ. ఓకే, సో ఖచ్చితంగా ఉపాధ్యాయులకి చాలా విలువైనటువంటి స్థానం అనేది సమాజంలో ఇస్తారు. దేర్ ఎమోల్యూమెంట్స్ అండ్ అదర్ సర్వీస్ కండిషన్స్ షుడ్ బి adequate and satisfactory having regard to their qualifications and responsibilities. అలాగే ఈ యొక్క టీచర్ అవ్వాలి అనుకుంటే, ఉపాధ్యాయురాలు మంచి ఉపాధ్యాయురాలు అవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఆవిడ చదవాల్సినటువంటి చదువు అంతా కూడా చదవాలి. వారికి మంచి విద్యని అందిస్తేనే కదా తర్వాత బాలలు ఎవరైతే ఉంటారో వారికి కావాల్సినటువంటి చదువుని వీరు అందించడానికి అవకాశం ఉంది. కాబట్టి టీచర్కి మంచి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలంటే వారికి మంచి విద్యని చక్కగా ఉచితంగా అందించాలి ఎవరైతే టీచర్ అవ్వాలనుకుంటారు. టీచర్ ఎడ్యుకేషన్ పర్టికులర్లీ ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ షుడ్ రిసీవ్ డ్యూ ఎంఫసిస్. వాళ్ళు బాగా నేర్చుకొని తర్వాత వచ్చేటువంటి తరాలకు బాగా నేర్పించాలి. డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్వేజెస్, తర్వాత మన భాషలు అనేటువంటి వాటిని చాలా అభివృద్ధి అయితే చేయాలి. రీజనల్ లాంగ్వేజెస్, ఎనర్జెటిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ అండ్ లిటరేచర్ ఈజ్ ఏ సైన్ క్వా నాన్ ఫర్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్. మరి మనం చూసినట్లయితే కనుక మన భారతదేశంలో చాలా భాషలు అయితే ఉన్నాయి అన్నమాట. సో సాహిత్యం అనేటువంటిది మనం చూసినట్లయితే చాలా ఉన్నాయి. మన యొక్క ఆచార్య సాంప్రదాయాల ద్వారా వచ్చినటువంటి భాషలు వాటిని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఎంతైనా ఉందన్నమాట. 3 లాంగ్వేజ్ ఫార్ములా. అట్ ద సెకండరీ స్టేజ్ ద స్టేట్ గవర్నమెంట్ షుడ్ అడాప్ట్ and vigorously implement the 3 language formula, which includes the study of a modern Indian language, preferably one of the southern languages, along with the regional languages Hindi and English. మనం ఇక్కడ చూసినట్లయితే ఖచ్చితంగా 3 భాషలు అయితే ఒక విద్యార్థినుడు నేర్చుకోవాలి అనేటువంటిది ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలన్నమాట. సో అది ఖచ్చితంగా వీరు నేర్చుకోవాలి 3 భాషలు అని తెలియజేయాలి. అంటే ఏంటి, మన యొక్క మాతృభాష అయినటువంటిది ఒకటి, మోడర్న్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ భాష, తర్వాత ఇంకొక భాష మన యొక్క జాతీయ భాష హిందీ. సో ఇలా 3 భాషలు నేర్చుకోవడం ద్వారా 3 భాషలు కూడా నేర్చుకున్న వాళ్ళు అవుతారు హిందీ. ఎవ్రీ ఎఫర్ట్ షుడ్ బి మేడ్ టు ప్రమోట్ ద డెవలప్మెంట్ ఆఫ్ హిందీ యాజ్ ద లింక్ లాంగ్వేజ్. సో అన్నిటికీ కూడా హిందీ అనేటువంటిది ఒక లింక్ లాంగ్వేజ్గా మనం చెప్పుకోవాలి. సాంస్క్రిట్, కన్సిడరింగ్ ద స్పెషల్ ఇంపార్టెన్స్ ఆఫ్ సాంస్క్రిట్ టు ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది Indian languages and its unique contribution to the cultural unity of the country. Facilities for its teaching at the school and university stages should be offered on a moral liberal scale. Okay, so considering the special importance of Sanskrit. మరి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క సంస్కృత భాష అనేటువంటి దానికి చాలా ప్రాముఖ్యత అయితే ఇవ్వబడింది అనమాట. సో దాన్ని డెవలప్ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్. యూనిక్ కాంట్రిబ్యూషన్ అంటే దానికి చాలా ప్రత్యేకమైనటువంటి సేవలు అందించడం అనేటువంటిది. కల్చరల్ యూనిటీ ఆఫ్ ద కంట్రీ, ఆచారపరంగా మన యొక్క దేశం మొత్తం ఒకటే అని తెలియజేయడం కోసం ఈ యొక్క భాషను మనం అభివృద్ధి చేయాలి. ఫెసిలిటీస్ ఫర్ ఇట్స్ టీచింగ్ ఎట్ ద స్కూల్ అండ్ యూనివర్సిటీ స్టేజెస్ షుడ్ బి ఆఫర్డ్ ఆన్ ఏ మోర్ లిబరల్ స్కేల్. అన్ని చోట్ల కూడా ఈ యొక్క సంస్కృత భాష అనేటువంటిది కళాశాలలో అయినా పాఠశాలలో అయినా పిల్లలకి నేర్పించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేయాలి. ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్, స్పెషల్ ఎంఫసిస్ నీడ్స్ టు బి లేయిడ్ ఆన్ ద స్టడీ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ అదర్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్. ఇంకా మనం చూసినట్లయితే కనుక మరి ఇతర దేశాల్లో మాట్లాడేటువంటి భాషలను కూడా నేర్పించడం మంచిది. చైనీస్ అని, జపనీస్ అని, పోర్చుగీస్ అని. సో ఈ భాషలు కూడా నేర్చుకుంటే మనం ఆ దేశాలకు వెళ్ళినప్పుడు ఆ భాషలు కూడా మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆంగ్ల భాష నేర్చుకోవడం ఇంకా ఎక్కువగా అవసరం అన్నమాట.